అమ్మతోడు మిమ్మల్ని కాదు, నన్ను కాదా మరెవరు? వాడెవడో పోనీయండి. ఎవడు ఎవడు వాడేమన్నా ఎదురుపడ్డా? ఎవడు వాడు? వాడే డాబర్ ముందే కొడుకు బాబు. డాబర్ అంటే ఎవరు తప్ప? వాడు పెద్ద రౌడీనైనా. రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడే బాబు. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడేంటి? దాదాపు 10 మందిని కొట్టాడు నాయన. 10 మందిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? 10 మందిని ఒకేసారి కొట్టేశాడు బాబు. నిలబడ్డ వాళ్ళు కొట్టాడా, నిద్రపోయే వాళ్ళు కొట్టాడా? డౌట్స్ బాబు, నిద్రపోయే వాళ్ళని కొట్టడం పాపం కదండి. నిద్రపోయే వాళ్ళని లేపి మరీ కొట్టాడు. అయితే అన్నమాట. అవును నాయన. తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? ఒక్క 10 రూపాయలు ఇస్తే 10 మాసాల వరకు వాడు మీ జోలికి రాడు బాబు. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? 9 రూపాయల 90 పైసలు ఇచ్చినా ఒప్పుకోడు బాబు. కిమ్మత్తైన రౌడీ అన్నమాట. అవును నాయన. సర్లేండి, ఈ రౌడీ సంఖ్యకి ఎలా రౌడీ తీసుకుంటాడు? వీడు వాడు కదండి. మరి ఎవడండి? రిక్షావాడు. రిక్షావాడితో మీకు గొడవ ఏమిటండి? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ బాబు ఈ రాదు ముందుకి, మా వీధి నుండి మీ వీధికి మొదటి రూపాయికి మాట్లాడా. ఎక్కిన తర్వాత ఎంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారంట డీడీ. బాబు, మీరు నిజంగా అంత బరువుగా ఉన్నారేమో. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువుతో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పనే కాదు బాబు. ఉన్నాడా వాడు? ఉన్నాడా బాబు? ఉన్నట్టున్నాడు. ఉంటేనే ముక్కు మీద గుద్దుతాడు. ఉన్నాడా వాడు? లేడురా తప్ప, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నా మీకు నచ్చిన చోట అయితే ఎంతగా తగిలేసుకుంటారు, మీ వాటి డబ్బున్న వాళ్ళకున్న జబ్బు ఇది, మా వాళ్ళ వాళ్ళకి ఇచ్చినప్పుడు 7 పూలు అంటాడేంటి? పూలు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడు బాబు. తప్ప ఈ ఇల్లు ఎవరిదే? బాబు. అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మా అందరు వరుసగా అయిపోతున్నామన్నా. మీరన్నది నిజమే తప్ప, మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. అవును బాబు. కాకపోతే పనిముట్లు డిఫరెన్స్. మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? పూలు కావాలని. ఇంకో బెనిఫిట్ కూడా ఉంది మీ వ్యాపారానికి. ఏమిటి నాయనా? మా ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బెత్తాడు, సరుకు పట్టుకుపోతాడు. మరి మీ ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు మీ దగ్గర ఉంటుంది, సరుకు మీ దగ్గర ఉంటుంది. ఏం చెప్పారు నాయన? ఇంటి ప్లాన్ ఎవరు గీశారు? యాగంటి బాలకృష్ణారెడ్డి సింహాద్రిపురం ఆయన. ఆయన గీశారా? ఆయన ఇక్కడికి వచ్చి గీశారా, మీరు ఎక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? బాబు, ఆయన ఇక్కడికి వచ్చి గీశాడు ఆయన. బాగుంది. ఆ గడ్డ వరకు నెంబర్ 1 గది బాబు. అరే, వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడక గదులు ఫోటోలు తప్ప. బాబు, అమ్మాయికి దైవభక్తి ఎక్కువ నాయన. అమ్మాయికి దైవభక్తి. శృంగార గృహంలో బంగారు బావులు, మరి పక్కన దేశనాయకులు కూడా ఉన్నాయండి. బాబు, నాకు దేశభక్తి ఎక్కువ నాయన. అమ్మాయికి దైవభక్తి, అమ్మకి దేశభక్తి. అవునులే, దేశం బాగుంటే మీ వ్యాపారం బాగుండేది. ముగ్గురు ఉన్నాం. పెద్దమ్మాయి చింతామణి, చిన్నమ్మాయి చిత్ర, తలా ఒక గది. చిన్నమ్మాయి చిత్రాలు అయినా ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? బాబు, మంచి ముహూర్తం లేదు కదా, శివరాత్రి పోయిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఎవరన్నా మంచి పెద్ద మనిషి ఉంటే చూడండి. దుర్మూర్తం మంచి ముహూర్తం చూసి మనకి గంగిరెడ్డి గారు పిలిపించి ఓపెన్ చేయించండి. ఎవరు? కృష్ణపాటి గంగిరెడ్డి గారా? ఆయన చాలా బిజీ. ఆయన రాజకీయాల్లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తుంటాడు. ఆయన వస్తాడంటావా? బలెవరు మీరు పిలవటం రాకపోవటం వస్తాడా? గ్యారంటీగా పిలవండి. ఈ మధ్య ఆయన కూడా చెత్తపడి తిరుగుతున్నాడు. కత్తిర చెత్తపడి తిరుగుతున్నాడు. కత్తిర ఎందుకు? రిబ్బన్ కటింగ్ చేయడానికి. ఈ మధ్య పెద్దమ్మాయి చింతామణిది బాబు. ఇది మీ పెద్దమ్మాయినా? బాగుంది. నరాలకి ఊర లాగేస్తున్నాయి.
ఈరికండి ఏం చేయించారండి? బాబు గది అంతా ఏసీ చేయించాను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ దయ ఉంటే ఇల్లంతా ఏసీ చేయిస్తా. అవునులే, అమ్మకపల్లి మొత్తం చేయించవచ్చు. ఏంటి శబ్దం పడుతుందండి? అమ్మాయి గురువు గారు తింటే సంగీత సాధన చేస్తుంది బాబు. మాస్టాన్ని పెట్టారు. అవును, పాఠాలు ప్రారంభించారు కదా? ప్రారంభించాడు బాబు. పెట్టాయి తెచ్చుకున్నాడా? మీదేనా? పెట్టే మాదే బాబు. మీదే. అమ్మాయి కూడా బెల్లిపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది ఒక్కలేక. ఏంటి బాబు? ఎవరు మని పెట్టి చివరికి ఎవరిది ముందు ఏంటి? సిగ్గుపడిపోతుంది ఉందా? ఏంటలా బూజు పట్టిపోయింది? ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా బాబు. మోదు ఉన్నన్నాళ్ళు బూజు దులిపినారు నాయన, మోదు తగ్గింది, బూజు మిగిలింది బాబు. మా కొట్లో గోస్తామన్నారు, పంపించమంటారండి. బాలకృష్ణారెడ్డి గారిని పిలిపిస్తామంటారా? బాబు ఆయన ఒకప్పుడు వచ్చేవాడు, బాగా దులిపేవాడు. ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయనకు మోదు కలిగింది నాయన. ఏమిటో తెలుసు? ఏంటి? ముద్దు పెట్టుకోవాలని. పెట్టుకున్నాడా? వచ్చాడు బాబు ముద్దు పెట్టుకోవడానికి, దగ్గరికి వచ్చాడు. ఆయన మీసాలు నా ముక్కులో ఎరకపోయాయి. గింజుకోలేక తొలకలన్నాడు. రామచంద్రాడి బోనాలు ఉంటే కుక్కలని తీసుకొచ్చి దిగినాడు. అంత గట్టిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పేపర్లలో అవినీతి బూజు దులుపుతున్నాడు. అప్పట్లో మా ఇంట్లో బూజు దులిపాడు, ఇప్పుడు అవినీతి బూజు దులుపుతున్నాడు. మంచి పనే, మంచి కార్యక్రమమే. బాగుంది. అమ్మాయిని పిలువు. అమ్మాయిని పిలవాలా? అమ్మాయి మీకోసం ముస్తాబవుతుంది కానీ తమ దగ్గర ఏమున్నా అదే ఏమున్నా ఉందా? అది లేకపోతే ఎందుకు వస్తావు ఇక్కడికి? చుట్టబేగా లట్టపులు చుట్టలు కలుస్తావా? అవును బాబు. ఆ ఎర్రడి పెద్ద నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిపోదా? నా పెడాలి ఇప్పుడు ఎవరికి కావాలే బాబు. భలేవారు మీరు. ఇక్కడ కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు మీకు. నాకు చుట్టభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంటే కాల్చుకో. సిగరెట్ నచ్చితే వాళ్ళకి దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాకు ఇచ్చే పనికి అలా చేయబాక బాబు. మా చేతిలో ఉన్నాక నలపకుండా ఏడుంటాం. సిగరెట్ సరదా సరదా సిగరెట్ బాబు మా చేతిలో ఉన్నాక నలపకుండా ఉండలేము కానీ అయినా సిగరెట్ కంపంటే మాకు నచ్చదు బాబు. 5-10 రోజులతో కొనుక్కో. 10 వీసాలకి ఏమొస్తుంది బాబు? త్వరమాడాల్సిందే మొండకి. త్వరమాడితే తొందరగా గలగల గలగలంటుంది. గీకుతున్నావు? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తడిగి 2 ఎత్తుకున్నాయో అనుకున్నా. అది ఉంటుంది బాబు. నువ్వు ఎంత గింజినా కూడా అట్టి ఉంటుంది. అంటే గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు నాయన. ఒకటే ఇంత పోంచే రూపాయి నాదే. నా తప్ప నీకు రూపాయి ఇచ్చా, ఫ్రీగా ఇచ్చా. వడ్డీకి కూడా కాలు మంది పెట్టేస్తాం. లోపల ఉంది చూసుకో. వద్దులే, పెద్ద మంది చెప్తావు కానీ అందులో 10 ఎంపీ అంటే 10 నయా పైసలు. 10 నయా పైసలు. చిత్రకిచ్చి చెనక్కాయలు కొనుక్కుంది. మనం ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీ లేదు చెప్పమను. మా చిత్ర వేరు శనిక్కాయలు తిందు బాబు. మరి మా అమ్మాయి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. అంటే తినే పప్పు నాయనా. తినే పప్పు ఎక్కడ దొరికిందండి మీరు? అది ముంబై తెలుగు మహాసభకు వెళ్ళాం బాబు, అక్కడ దొరుకుతుంది. ఆహా, ముంబై తెలుగు మహాసభలో దొరికింది. అవునండి. అక్కడ కూడా మీ బ్రాంచీలో ఓపెన్ చేశారన్నమాట. అవునే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ బండి పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. మీరు చేస్తున్నారు ప్రజాసేవ. చేయండి. పటాపట లాటాపట్టాలి. ఇంకా మన ఊరు రాలా. ఎక్కడ దొరికే పప్పు అనుకుని కావాలి చెప్పు. సరే బాబు రాసుకోండి. చెప్పు. ఏమి నైనా పిండి తెలుస్తున్నావు? స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే రన్నింగ్. మీ అయ్య కూడా అంతేనాయన. ఎంత ఇది నుంచి సుక్క ఇంటి రాలేదు కాదు. మా పిల్లలు తక్కువ వచ్చాయి బాగా. నొక్కి పట్టి రాస్తే ప్రాపర్ సిగ్గుకోవాల్సిందే. చెప్పు. రాస్తున్నాయన సింపుల్ అయినా చెప్పు. ఒక ₹1 ఆకులు ఒక్కలు. ₹1 ఆకులు ఒక్కల. ఇదేంటి మొండ చాలా చీప్ మొండలాగా ఉంది. మొండ బయట మార్కెట్ లో అరిచేది మందాల పేరు. ఇంటికి వస్తే ₹1. చెప్పు. ₹1 పసుపు కుంకుమ.
మక్కువ. మరీ నా టికెట్ మొన్న నేను పంపుకొచ్చిన బాబుగారు మహానుభావుడు దానకర్ణుడండి. చెప్పు బాబు బస్తా బాణం పప్పు నాయన, పిస్తా బస్తన్నర, ఓ 10 బస్తాల సోనా మసూరు బియ్యం, ఓ 10 బస్తాలు చక్కెర నీళ్ళక్క పోయాడు. వేసల ఇంటికి వెచ్చాడు తెస్తాడు, వెచ్చాడు రాజ్యానికి రాజ్యాలే గల్లంతైపోయాయి. ఫింగర్ గుచ్చి ఆడిడుంటా బాబు నాయన. ఏమీ లేదు, ఏమిటో ఇంత సింపుల్ గా అడుగుతున్నారని ఆలోచిస్తున్నా. అవునా? బస్తా జీడిపప్పు అవును బాబు. ఎందులో వేసుకుంటారు బాబు? ఉప్మాలో వేసుకుంటాం, పెరుగున్నంలో తింటాం, పాయసంలో తింటాం, ఎందుకని కమ్మగా మధ్యాహ్నం అట్ట నూనె వేసుకుని తింటాం నాయన. అవునే, అసలు ఉండాలి ఎందులోనైనా వేసుకోవచ్చు. తేడా సద్దెల్లోనూ కూడా నంచుకోవచ్చు. గుండు పప్పు కావాలా, బద్దపప్పు కావాలా? గుండు పప్పే కావాలా బాబు? అవును, గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. తర్వాత అరబత్త బాదం పప్పు. అవును బాబు. పెద్ద ఊహబత్త అడిగినట్టు అడిగే ఇది ఉండ. కమిటీ వారు పాడిగలిగిన పెడతారు మొదలు ఎంత అడగలు కూడా తెలియట్లేదు పండుగ. తర్వాత 10 బస్తాలు సోనా మసూరి బియ్యం, సోనా మసూరి బియ్యం, 10 బస్తాలు చక్కెర అయిపోయా. అంతే బాబు. ఏమైనా మర్చిపోయారేమో ఆలోచించండి. ఏమో బాబు, వయసు వచ్చి మతి మరికి ఎక్కువైంది, ఏమైనా మర్చిపోయి ఉంటాను. ఏమన్నా గుర్తుంటే చెప్పండి బాబు. బస్తా జీడిపప్పు, 10 బస్తాలు సోనా మసూరి, బస్తాన్నర పిస్తా, 10 బస్తాలు పంచదార, 2 బస్తాలు గన్నేరు పప్పు. తింటే చచ్చిపోతాము నాయనా. ఈ అమ్మ కడుపు మాడ చావటానికి గన్నేరు పప్పు తినక్కరా, బస్తాలు మొత్తం జీడిపప్పు తినగలుగుతారు ఉండాలని. ఇలా అమ్మ బాబు మీద పొడి దగ్గర మూట పెట్టినట్టు అడుగు పెట్టారో లేదో బస్తాలు 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 బస్తాలు. వీళ్ళు అమ్మాయిని విలు, అమ్మాయిని విలు. బాబు ఇంకా అమ్మాయి ముస్తాబ్ అవుతూనేంది బాబు నీకోసం. అమ్మాయి మన మేదువాని కచేరీలో మిమ్మల్ని చూసిందంట. నిన్నే బాబు. ఎలా చూసింది? ముందు నుండి చూసింది బాబు. చూసింది, వచ్చి మంత్రాన పడి ఎగిరెగిరి 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 పడుతుంది బాబు. ఇది మంచాన పడిందా? ఎగిరెగిరి పడుతుందా బాబు? అక్కడే పడుతుందా, పక్క పక్క దొరుకుతుందా? అక్కడే పడుతుంది నాయన. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. మా ఇంట్లో ఎవరు ఉంటారు బాబు? అది కదా చెడుచుకొని ఉంటుంది. భూపానికి పిలిపించబోయారా? చూపించాను బాబు. ఆవల స్వామి పూజారి ఉన్నాడు కదా, ఆయనకు చూపించాను. 100 నిమ్మకాయలు తెగదేసి ఇది పీడ కాదన్నాడు బాబు. మరి డాక్టర్ చూపించారా? చూపించాను బాబు. రామచంద్రారెడ్డిని బోనాలు ఆయన దగ్గరికి తీసుకెళ్ళా. ఏమన్నారు? ఏముంది బాబు, తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్ళాడు బాబు. తలుపులు వేసేసారు? తలుపులు వేసాడు, కిటికీలు వేసాడు. తలుపులు కిటికీలు మొత్తం ముగిపోతారు. గర్భంలో లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. ఊరుకుంటానా బాబు? సంధిలో నుండి తొంగి 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 చూశాను. నీ అమ్మ గడుపు మాడ, నీకున్న అలవాటు నువ్వు ఎలా మారుకుంటావు? మరి ఏం జరిగింది బాబు? తీసుకువెళ్ళి బల్ల మీద వెలికెల్లా పడుకోబెట్టాడు. డాక్టర్లు బల్ల మీద వెల్లికెల్లా పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటి పరీక్ష? తర్వాత ఆయన మెడలో ఇంత జబ్బు ఉంది బాబు. అదే చెతస్కోప్. అదంత పొడవుంటే ఆయనంత పెద్ద ఆట అన్నమాట. దాని చివరిలో ఇంత పెద్ద బిల్ల ఉందండి. అదే సైన్స్ బిల్ల. జబ్బులు పెట్టేది, జనాభా డెవలప్ చేసేది ఆ బిల్ల. ఆ బిల్ల తీసుకుని అబ్బో ఒత్తి ఒత్తి చూశాడండి. తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి 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 చేస్తారు. అదే చెతస్కోప్. ఏమన్నారు? తర్వాత లేపి వెళ్ళిపోమన్నారు బాబు. ఇప్పుడే లేచిపోమంటారులే. ఇది ప్రేమ చూపు అన్నారు బాబు మిమ్మల్ని చూసినప్పటి నుంచి. అయితే నేను వెళ్ళిపోయింది అది మంచిది. మా టమిలేనా అంటే ఎవరు? అనుకున్నాను. తోట అల్లట 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 అంటే ఎదురొచ్చింది. పొద్దున్నే లేచింది ఆవిడ మొత్తం ఒక చూసా. ఎగవడైన దాని అక్కడ చూసా. ఇప్పుడు స్వర్గలోకులు వచ్చిపడ్డా. అమ్మాయిని విలు, అమ్మాయి విలు, అమ్మాయి విలు. అమ్మాయికి నాకు విషయంలో ససేమిగా ఇష్టం లేదు బాబు. ఏంటి? తమరు ఆ రంగనాయకి ఇంటికి పోవడము రావడం మాకు ఇష్టం లేదండి. అబద్ధం ఎందుకు? కానీ ఎవరో ప్రోత్సాహం తీసుకెళ్తే శాంపిల్ 5-6 నిమిషాలు వెళ్ళి అంతే. 7-8 సార్లు శాంపిల్ మాకు ఇష్టం లేదండి. అయినా సరేండి, ఈసారి నేను గుమ్మం పక్కన తెలిస్తే ఎవరు? ఈసారి మీరే తమరు. కాండ్రించి కల్లాపలాగా ముఖం ఇవ్వండి. ఏంటి నేను అంత
చల్లావు మీరు చూసుకోండి కావాలంటే. మాకంత ఉమ్మి రాదులేంటి. అసలు రాదు మీకు. అవునులే, వయసును బట్టి మీరు వాతావరణాన్ని బట్టి చేయరు. పెద్దతనం కదా, తడి ఆరిపోయి ఉంటుంది. బాబు మరి దగ్గర ఇది ఉందే. ఏంటది? ఇదేనాయనా? అదే 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 నల్లమందండి. తప్ప ఏ అలవాటు ఉందా? నల్లమందు పోలీసులు ఉంటారు. అవును బాబు, అందులో లింగాల మండలం పోలీసులు చాలా పవర్ఫుల్. చిక్కినామంటే బెయిల్ కూడా దొరకదు. మనకు లేదు, మొత్తానికి ఉంది. ఎవరికుందే? ఏమైనా అలవాటు ఉందండి బాబు? సంచి నుండిగా పంపించండి. రేపు తాటుగా ఇంత సిద్ధం పంపిస్తా. చాలా సైజు పెంచాలా? పెంచండి బాబు. ఎలా చూపిస్తారు? ఎలా అంటే ఏమిటండి బాబు? శాసనాలు తీసుకొని మీకు కావలసినంత నల్లమంది అందులో వేసుకొని ఒంటేలేంటి బాబు? ఒంటేలు పోసుకుంటారా? ఒక వేలు మీద 2 వేసి బలంగా ఉంటుందా అన్న రంగ నుంచి ఉండలు చేసుకోండి. ఏంటండి నూనె తగలే బాగా చచ్చి ఉడుకుంటామన్నా బాబు. అది నోట్లో వేసుకొని మెట్ల పక్కన మెన్ను వల్చితే ఎక్కే వాళ్ళు ఎక్కుతా ఉంటే దిగే వాళ్ళు దిగుతా ఉంటే, ఎక్కే వాళ్ళు ఎక్కుతా ఉంటే దిగే వాళ్ళు దిగుతా ఉంటే, ఎక్కడికి ఎక్కేవారు ఎక్కడికి దిగేవాళ్ళు? మేడ మెట్లునైనా మేడం కొరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అదే ఇంకేదో అనుకున్నానే. ఆ అమ్మాయిని బిల్లు అయితే చెయ్యి తడపండి. తడపాలి, దీన్ని చెయ్యి తడపాలి. బాబు ఏంటి ఆయన తడపండి? ఏమీ లేదు, గట్టిగా ఉంటుందని. తడపండి అంటే ఎంగిలి కాదు బాబు, డబ్బులతో తడపండి అన్నాను. అమ్మ కడుపు మాడం డబ్బు మీద పడి తిరుగుతున్నప్పుడే అమ్మాయిని విలువ అమ్మాయిని విలువ అమ్మాయిని విలువ. మా అమ్మ ఏముంటుందో తెలుసా? దూరం దూరం నుండి చెప్పి నాకు అసలే కంగారు ఎక్కువ. ఇంతవరకు ఆడగాలు తగలలేదా? మా అమ్మాయి అంటుంది టోపీ బాగుంది, నగలు బాగున్నాయి, నామాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి కానీ నల్లగున్నాడే అంటుంది బాబు. నల్లగా ఉన్నాడు అంటున్నా. అవునాయన నువ్వు అన్నావా అమ్మాయి అందా? అమ్మాయి అంది బాబు. మరి బస్తాలు అబద్ధం ఆడతానా? బస్తాలు పప్పులు పంపానని చెప్పావు. ఆ విషయం కూడా చెప్పాను బాబు. ఇంకో విషయం చెప్పాను. అమ్మాయి సుబ్బారావు గారు గుడివాడ నుండి వచ్చారు, పెద్ద లక్షాధికారి, నీకు ఒంటి నిండుగా బంగారు నగలు దిగేస్తాడని చెప్పాను బాబు. అయినా ఉన్నాడు అంటుందా? అవును బాబు. తప్ప అందరూ నల్లటోడు కోసం ఎగబడితే మాలాంటి నల్లటోడు సంగతి ఏం కావాల తప్ప. అయినా ఈ నలుపు చరిత్రను చెప్తాడు. వింటున్నారా? ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే పడేవాడికి. అబ్బా ఆయన మహా గాయకుడు ఆయన, అందుకే ఆయన తొందరగా వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇప్పుడు నువ్వు పోతావు. తక్కడి పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, 7 కొండల వెంకన్న నలుపు, ఇన్ని నలుపులలో నేనంత నలుపు. నలుపు నాణ్యం, ఎరుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోమ్మ వలపు. మా అమ్మాయి మన్మద మొలకనైనా. అమ్మాయి మన్మద మొలక, అమ్మ మాచాపురం పలక. తొందరగా తొందరగా లతప్ప చాలా దూరం గుడివాడికి వచ్చాను. లతప్ప ఎలా వల్ల నాకు చెప్పు. లతప్ప ఇంతవరకు మగవాడి ముఖమే చూడలేదు నైనా, ఈ చేతిలో పెట్టుకున్నా ఎలా చూసుకుంటాయో. తొందరగా తొందరగా మూడంతా పాడైపోతుంది.